హే ఫ్రెండ్స్, వచ్చేసా ఓజీ మూవీ కలెక్షన్స్తో సినిమా రిలీజ్ అయ్యి 2 days అవుతుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయింది, నిన్న గ్యాప్ వచ్చింది, ఇవాళ కూడా కంప్లీట్గా వస్తుంది అనమాట. ఒక 2 days అవుతుంది, 2.5 days అవుతుంది ప్రీమియర్స్తో కలుపుకొని. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సినిమా హిట్ అయిందా లేదా, అసలు సినిమా మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఏంది, సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ అంటే తిరిగానా నద్దూతా అని చెప్పి టప్ప ఇప్పుడు అదే త్రిగణన దూత బ్రూటల్ కిల్లింగ్ అని దాని ఇంగ్లీష్లో ఉంటుందంట. నాకేం త్రిగణన దూతలాగా వినపడింది అనమాట. నేను దాన్నే చెప్పాక దాంతో మన వాళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు. మాకు థియేటర్కి వెళ్ళి వింటున్నా కానీ త్రిగణన దూతే గుర్తొస్తుంది బ్రో, ఎందుకు బ్రో అలా అనేసామని చెప్పి డిఎం చేస్తున్నారు. వాట్సాప్లో సైతం మా ఫ్యామిలీ గ్రూప్స్లో సైతం ఈ వీడియోలు అయితే బాగా హల్చల్ అవుతున్నాయి అనమాట. మిస్టేక్లో చెప్పేసిన మరి మీకు అలా వినపడుతున్నాయి అంటే నేను అంత ఇంపాక్ట్ చూపించినట్టే కదా మీ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎంతలా వైరల్ చేసినందుకు. నేను ఇదేమి ట్రోలింగ్ అనుకున్నాను అనమాట, అప్రిషియేషన్సే అనుకుంటా. ఎందుకంటే మనం చిన్న వీడియో క్లిప్ ఇంతలా వైరల్ కావటం నిజంగా అసలు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు ఇదే కానుతుంది, ట్విట్టర్ నిండా ఇదే కానుతుంది. కిల్లింగ్ కింద బ్రూతలు పట్టుకొని వీడు త్రిగణన దోట అన్నట్టు త్రిగణన దోత దీని అర్థం అని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే దీని మీద మాట్లాడటం అయితే నాకు కొద్దిగా హ్యాపీనెస్ క్రియేట్ చేసింది. ఏమో కొన్ని కళ్ళు నా వైపు తిరిగితే చాలు, ఇదే నేనైతే కోరుకునేది అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. మరి మీకు ఈ త్రిగణన దోత తగిలిందా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. అండ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓజీకి బుక్ మై షోలో చూసుకున్నట్లయితే 9.2 రేటింగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 77,000 మంది అయితే ఓటింగ్ వేయడం జరిగింది. 9.2 ఓటింగ్ అంటే మాటలు కానే కాదనమాట. అయినప్పటికీ చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడం నేనైతే చూసాను అనమాట. ఇదే రేటింగు ఈ మధ్యన కొత్త లోక అని చెప్పి సినిమా వచ్చింది కదా, దానికి వచ్చింది. అండ్ మిరాయి సినిమాకి దీనికన్నా తక్కువగానే వచ్చింది రేటింగు. అండ్ వేరే సినిమాలకి దీనికన్నా చాలా తక్కువ వచ్చింది రేటింగు. వాటినే మనం బ్లాక్ బస్టర్గా పరిగణించాం, వాటినే మనం హిట్గా పరిగణించాం. మరి 9.2, 9.3 రేటింగ్ ఉన్నప్పుడు ఎలా పరిగణించాలి అనేటటువంటిది మీ హానెస్టీ ఒపీనియన్ కింద తెలియజేయండి భయ్య. ఇక నేనేం మాట్లాడను. 9.2 అంటే ఫ్లాప్, అది 9.2 అంటే అది యావరేజా, 9.2 అంటే అటర్ ఫ్లాప్ అనేటటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. 9.2 అంటే మంచి సినిమా అని అర్థం. అదే హరిహర వీరమల్లుకి 8.2, 7.2 వచ్చాయి. అప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు అనమాట. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షల మంది ఓటేసి కూడా 9.2తో అక్కడ నిలబెట్టారంటే ఇది కొద్దిగా గ్రేట్ అయినటువంటి విషయం అని చెప్పి నేనైతే చెప్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ ఓజీ డే 1 కలెక్షన్స్ 200 కోట్ల అని చెప్పి ఒక వీడియో చేశాను. దానికన్నా చాలామంది కామెంట్, చాలామంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. నేను 200 కోట్లు వచ్చాయా అని పెట్టా, 200 కోట్లు వచ్చాయి అని పెట్టలా. తెలుగు నేర్చుకోండి, వచ్చాయా అందానికి వచ్చాయి అందానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ బీభత్సంగా కలెక్షన్ చేస్తుంది. లైక్ ప్రీమియర్స్ పడ్డది, భయంకరంగా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమెరికాలో అయినా, ఆస్ట్రేలియా అయినా, జపాన్లో అయినా మంచిగా కలెక్షన్ సాధించేటటువంటి సినిమా ఇది. ఇక దీనికి 200 కోట్లు వచ్చాయని చెప్పి చాలామంది మీమర్స్ ట్రెండ్ చేయడం నేను చూశాను అనమాట. సో వాళ్ళకి సమాధానం చెప్దామని చెప్పి 200 కోట్లు వచ్చాయా అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. మన సినిమా వాళ్ళు ఫేక్ పోస్టర్స్ వేసుకున్నా, గూగుల్ ఫేక్ కలెక్షన్ చెప్తాను. నేను అవన్నీ తప్పు, ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పి మీకు చెప్తా. నా ఫేవరెట్ హీరోయిన్, నీ ఫేవరెట్ హీరోయిన్, అతను ఎంత పెద్ద హీరో అయినా సరే వచ్చినటువంటి కలెక్షన్స్ హీరా అనేటటువంటి మాట్లాడుకోవటం ధర్మం అనమాట. అలాగే నేను మాట్లాడతా. అదేవిధంగా వచ్చాయి అని చెప్పి కొంతమంది రుద్దుతుంటే రాలేదు, 200 కోట్లు వచ్చాయి అనేటటువంటిది వాస్తవ 130 కోట్లు మట్టికే వచ్చాయి అనేటటువంటిది చెప్పాను అనమాట. సో ఈ రోజు ఎంత వసూలు చేసింది అనేటటువంటిది మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ సాహు గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. అసలు సాహుకి ఓజీకి ఎలా కలెక్షన్ చేసింది బ్రో, కొద్దిగా చెప్పు బ్రో, మాకు ఎక్స్ప్లెనేషన్ చేయి బ్రో అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకో వీడియోలో దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే లేట్ అవుతుంది, కలెక్షన్ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. చెప్పే కదా, సినిమాని అయితే హిట్గా పరిగణించవచ్చు. మరి బ్లాక్ బస్టర్ అని నేను చెప్పను, మన బేభత్సమైనటువంటి హిట్, ఇండస్ట్రీ హిట్ లాంటి పదాలు నేను చెప్పలే, కానీ సినిమాని అబో యావరేజ్ హిట్గా అయితే పరిగణించవచ్చు. ఇప్పటిదాకా యావరేజ్ అంటున్నారు కదా, యావరేజ్ కూడా కాదు, అబో యావరేజ్ కొన్నా కొద్దిగా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే బొంబాయి నుండి నాసిక్ వరకు ఇమ్రాన్ హష్మీ వచ్చేసిండు, డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఇదేం లాజిక్ అని చెప్పి చాలా మంది రివ్యూవర్స్, బార్బెల్ అయినా, మూవీ మ్యాటర్స్ అయినా వీళ్ళైతే డిస్కషన్ చేశారనమాట. సుజిత్ అయితే చెప్పిండు తనకి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఉంది, అక్కడ నుండి ఇక్కడికి రావడం తనకు పెద్ద పని కాదు, అదంతా చూపిస్తే ల్యాగ్ అయిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో అలాంటి ఏమీ నేను చూపించలేదు. దాని గురించి కూడా చూపిస్తే సినిమాని మనం 4 గంటలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తనైతే తెలియజేసింది అనమాట. సో ఈ సినిమాలో ప్రయాణాన్ని వదిలిపెట్టండి, ఆయన ఆల్రెడీ దాని క్లారిటీ కూడా ఇచ్చిన. అంత పెద్ద డైరెక్టర్ ఈ మీమర్స్ వేసేదానికి, ఈ రివ్యూవర్స్ వేసేటటువంటి క్వశ్చన్లకి ఒక మెట్టు దిగి సమాధానం చెప్పిందంటే ఒక మెట్టు ఎక్కినట్టే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు 100% కలిగింది అనమాట. అండ్ బుక్ మై షోలో రేటింగ్ ప్రకారం ఇప్పటిదాకా సేల్స్ ఆల్మోస్ట్ 3 మిలియన్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది డివివి అఫీషియల్గా వేసుకోవడం మనమైతే చూడవచ్చు అనమాట. మాటలు కాదు, జస్ట్ 2 daysలోనే
ఈ రేంజ్లో కలెక్షన్ సృష్టిస్తుంది అని చెప్పి మూవీ టీం వారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే పుట్టేస్తూనే ఉంది. వేరే దేశాల్లో అయితే సినిమా బాగానే ఆడుతుంది, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా తెలివైన వాళ్ళు వెళ్తారు, చిల్లరగా అరవరు. మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, నేను నా ఫ్రెండ్ గారిని అడిగిన, అరే ఏందిరా సినిమా బాగలేదని చెప్పి అన్న చెప్పిండు. ఎందుకు బాగలేదు అంటున్నారా అంటే, అరే ఏముందిరా అందులో అంటాడు. ఏముందిరా అందులో, పోలీస్ స్టేషన్ సీన్ సరిగ్గా అబ్జర్వ్ చేసినవరా అన్న. అబ్జర్వ్ చేయలేదురా అంటూ, అక్కడంతా అరవడమే సరిపోయింది, ఇంకేం అబ్జర్వ్ చేసాను రా అన్నాడు. అండ్ సాహో కలిపింది, వాజీ సిటీ కలిపింది, నువ్వు అబ్జర్వ్ చేసినవరా అన్న. అక్కడంతా అరుస్తున్నారు, ఇంకేముందో అబ్జర్వ్ చేయడం. పోనీ క్లైమాక్స్ అబ్జర్వ్ చేసినవారా, ఇంట్రడక్షన్ అబ్జర్వ్ చేసినవారా, ఇంటర్వెల్ అబ్జర్వ్ చేసినవారా అని అడిగా. ఏం చెప్పట్లేదు వాడు. పోనీ స్టోరీ అని ఒక్క ముక్కలో చెప్పరానంటే మొత్తం సైలెంట్ అనమాట. సో ఇదే జరుగుతుంది. వెళ్ళటం, తాగటం, గట్టిగా అరవాలి కాదంటలా, కానీ సినిమా ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా చేయాలన్నమాట. వాడు 800 1000 రూపాయల టికెట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు వాడికి సినిమా అర్థం కాక బయటకు డిసప్పాయింట్ వేస్తే ఆ పాపం అందేగా భయ్యా, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు సినిమా చూడాలి అని వెళ్తే మట్టికి ప్రీమియర్స్ వెళ్ళమాకండి. మీరు ఎంజాయ్ చేయాలి అని వెళ్తే ప్రీమియర్స్కి వెళ్ళండి. మేము సినిమానే చూడాలి, మాకు అర్థం కావాలి అని అంటే ఒకరోజు ఆగండి, కారిపోయింది ఏం లేదు. ఒకరోజు వాట్సాప్ స్టేటస్లకైనా, ఫేస్బుక్ అయినా, సోషల్ మీడియాకైనా కొద్దిగా దూరంగా ఉండండి. టికెట్ తెల్లారి బుక్ చేసుకోండి, మార్నింగ్ షో బుక్ చేసుకుంటారా, మ్యాట్ని బుక్ చేసుకుంటారా, సెకండ్ షో బుక్ చేసుకుంటారా అనేటటువంటిది మీ ఇష్టం. కానీ ఒకరోజు ఆగే ప్రశాంతంగా వెళ్ళి సినిమాని అర్థం చేసుకోండి. మేము సినిమా చూడడం, మేము గుద్దబలగా ఎంజాయ్ చేయాలి, తాగాలి ఎగరాలి అంటే మీరు ప్రీమియర్స్కే వెళ్ళాలి. వేరే దానికి వెళ్తే మట్టికి అంత ఎంజాయ్ చేయలేరు అనేటటువంటిది 100% వస్తాం. సో ఇక్కడ ఇదే జరుగుతుంది అనమాట. చాలామంది వెళ్ళటం, సినిమా అర్థం కాకపోవడం, ఇంద్రన్ బయటికి రావటం. సాహో అప్పుడు ఇదే జరిగింది, సలార్ అప్పుడు ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో సినిమా చూసుకున్నట్లయితే 90 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. 90 కోట్ల నెట్ అంటే ఆల్మోస్ట్ 180 క్రోర్స్, 180 కోట్లు 2 రోజుల్లో మన ఓజీ సినిమా వసూలు చేసి చూపించింది అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది అనమాట. ఎందుకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నాం అంటే నేను ప్రూఫ్తో చూపిస్తాను. చూసారా, 90 crore నెట్ అని చెప్తుంది అనమాట. మళ్ళీ అదే గూగుల్ ఏం చెప్తుందంటే 100 కోట్ల షేర్ అంటుంది. ఇవన్నీ తప్పు అనమాట. 100 కోట్లు వచ్చాయి గ్రాస్, 90 కోట్లు అంటే 10 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది, సగానికి సగం డిఫరెన్స్ ఉంటుంది. సినిమా బేస్ చేసినటువంటి ట్యాక్స్, పెంచినటువంటి రేట్స్, థియేటర్ కాస్ట్ అన్నీ తీసేసి మనం మాట్లాడుకోవాలి. ఓన్లీ 90 కోట్లు అయితే, సో 180 కోట్లు అయితే సినిమా 2 daysలో వసూలు చేసి చూపించింది అనేటటువంటిది 100కి 100% వస్తాం. ఇది ఎప్పుడు జరిగింది, మన ప్రీమియర్స్ పడ్డది అండ్ గురువారం చూసుకున్నట్లయితే అండ్ శుక్రవారం చూసుకున్నట్లయితే. ఈ కలెక్షన్సే నేను మీకు చెప్పేది. ఇప్పుడు దాకా అయినటువంటి అడ్వాన్స్ సేల్స్ 2 days మరియు ప్రీమియర్స్ కలిపి ఓన్లీ 180 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసి చూపించింది. నేను మీకు చెప్పేది 2 days అండ్ శనివారం ఉంది, వీకెండ్ అండ్ సండే ఉందన్నమాట. అది చూసుకున్నట్టయితే బీభత్సంగా కలెక్షన్స్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా హాలిడేస్ ఉంటే ఇంకా ఎగబడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళకపోయినా కానీ యూత్ అంతా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారు కాబట్టి అప్పుడు వచ్చేటటువంటి కలెక్షన్స్ మాట్లాడతాయి అనేటటువంటిది 100% వస్తాం అనమాట. సో సీడెడ్లో చూసుకున్నా, నైజాంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ఓజీ తనదైనటువంటి విజృంభణతో సృష్టిస్తుంది. ఇందాకలే బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూసా, ఓన్లీ ఓజీ కానొస్తుంది. మొన్న రిలీజ్ అయిన మిరాయిడ్ పోయింది, అవన్నిటిని తీసేసి ఓజీనే చేశారు. ఒక్క రోజే వేశారు థియేటర్లో అంటే ఆ సినిమా ఒక్క రోజుకే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ 1 week దాకా ఓజీనే థియేటర్లు అన్నింటినీ కూడా ఆక్యుపై చేసింది. ఇది అనమాట వాస్తవం. ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే కొట్టేది, బ్రేక్ ఈవెన్ 2-3 రోజులు కొట్టేది, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. అండ్ సాహో గురించి చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ అవతార్ ట్రయలర్ వచ్చింది ఫ్రెండ్స్, అవతార్ 3కి సంబంధించి మన సెకండ్ ట్రయలర్ని అయితే రిలీజ్ చేశారు. నిజంగా చాలా దరిద్రంగా ఉంది. దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా మనం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే ప్రశాంతంగా ఉన్నటువంటి థియేటర్లో వెళ్ళండి, సౌండ్స్ ఎక్కువగా ఉన్నటువంటి థియేటర్లో వెళ్ళండి. అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనీసం ఆ మ్యూజిక్ అయినా ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఇది ఒక వింతైనటువంటి సినిమా, అంటే స్టోరీ అర్థం కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. ఉంటా, బాయ్, నమస్కారం.